హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ రోజంతా ఏ విధంగా గడిచిపోయింది అనేదే ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే చేయండి. ఈ ఛానల్ ద్వారా మీకైతే మేము ప్రతి ఒక్కటి పల్లెటూరి జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. ముఖ్యంగా వ్యవసాయ జీవనశైలి గురించయితే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంక మధ్యలో పండగలంట, పబ్బాలంట, పెళ్ళిళ్ళంట, పేరంటాలంట ఇలా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి గదా! ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాము. మా డేలో రొటీన్‌గా డైలీ ఉండేది ఏంది అంటే వ్యవసాయం, అగ్రికల్చర్. అంటే అదే ప్రతిరోజు ఉండేదదే అన్నమాట. అంటే ఏమి అంటే మనమైతే బయట జాబ్ చేస్తే రోజు ఒకటే ఉంటది. ఇంకా వ్యవసాయం అంటే రోజు ఒకటే ఉండదు. ఒకటే విధంగా అస్సలుండదు. ఈ రోజున్న పని రేపుండదు. రేపున్న పని మర్నాడుండదు. ఈరోజు ఒక పని అయిపోతే రేపు ఇంకొక పనిలోకైతే వెళ్ళిపోతాం గదా! ఆ విధంగా అయితే రోజు రోజు మన జీవన శైలి అయితే మారుతా ఉంటది. ఇంకా ఆ వీడియోలో అయితే మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. ఇంక ఈరోజైతే నాకైతే చేనులో ఏం పని లేదన్నమాట. అంటే ఇంటి దగ్గర ఎలా గడిచిపోయింది, అలానే ఇంటి పని, వంట పని, పొలం పని అన్నీ ఏ విధంగా చేసుకున్నాను అనేదే ఈ వీడియోలో అయితే చూపెట్టేస్తున్నా. ఇంక ఈరోజు ఉదయాన్నే ఇంక పొయ్యి మీద మా అమ్మ అయితే ముందుగానే అయితే అన్నానికి, చారుకి అయితే పెట్టేసైతే ఎళ్ళిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీదయితే అన్నం వండేసిన తర్వాత అదిగోండి మన ఇంటి ముందున్న నిమ్మ చెట్లు అయితే నిమ్మకాయలయితే పండిపోయినాయి. ఇంకా అదైతే దారిలోనే ఉంటదన్నమాట. ఇంకా ఎవరో ఒకరి చేలో అయితే పడిపోతుంటాయి. ఎవరో ఒకరు పెరికేస్తా ఉంటారు అని చెప్పేసి, ఇంక పండిన నిమ్మకాయలయితే పెరుక్కుందాము అని చెప్పి నిమ్మ చెట్టు దగ్గరకైతే వెళ్ళామా, అన్నీ అయితే పెరికేశారండి. అస్సలు లేవు కాయలు పండినవి. పండినవయితే చాలా ఉన్నినాయి. నేను నిన్న చూస్తే ఇంక ఈ రోజులోగానే అస్సలు లేవు. ఇంక ఉన్నవైనా పెరుక్కుందాము, లేదంటే అవి గూడా పెరికేస్తారు అన్నట్టు ఇంకైతే నిమ్మకాయలన్నీ అయితే పెరుక్కున్నాం. అన్నీ పెరుక్కున్నా గూడా 5 కాయలయితే దొరికినాయి. ఎక్కువైతే లేవన్నమాట. ఇంక ముందుగానే పెరికినవి కూడా అయితే ఫ్రిడ్జ్‌లోకైతే పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడైతే మందయితే స్ప్రే చేద్దాము అని చెప్పేసి మన ఎర్రగడ్డ చేను దగ్గరకైతే వెళ్తున్నామండి. ఇంకా మిషను ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? మన కల్లుందా? మీ మామయ్య వాళ్ళ చేను కల్లుందా? గేట్ వాళ్ళయితే చెక్ చేసుకోరాబో అని చెప్పేసి మా వారైతే చెప్పిండు. ఇంక మోటార్ దగ్గరికెళ్ళి గేట్ వాళ్ళయితే చెక్ చేసినా మన బోర్ కల్లే అయితే ఉన్నదన్నమాట. ఇంక చేనులోకి రాగానే కుక్కలంతా తొక్కేసి పడబట్టేసినాయన్నమాట. స్ప్రింక్లరు అన్నీ కొరికేసినాయి. ఇంక అవన్నీ చెక్ చేసుకొని నీట్‌గా అయితే రెడీ అయితే చేసుకున్నాడు. ఇంతలోనే మా మామయ్య గేట్ వాళ్ళైతే అక్కడైతే దిప్పేసుకున్నాడు. ఇంక సరేలే మా మామయ్య వాళ్ళది గూడా దిగవకే గదా ఉంటది చేను. ఇంకా ఆ చేనులో ఇంకైనా పట్టుకుందాము అన్నట్టు డ్రమ్ అయితే ఇటు పక్క పెట్టుకొని అదిగోండి డ్రమ్ముకైతే నీళ్ళైతే పట్టేసుకున్నాము. అంటే నిన్నైతే సగం గొట్టేసినాడన్నమాట. నిన్నైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. అందుకని చెప్పేసి నేను ఎటువంటి వీడియోస్ తీయలేదు. అసలు నా నుంచి ఎటువంటి సహాయము మా ఆయనకైతే అందలేదన్నమాట. ఎప్పుడైనా గానీ ఇలా మందు కొట్టాలంటే నీళ్ళు అంటే మందు నీళ్ళైతే నేనైతే పంపులోకైతే పోస్తుంటే. నిన్నైతే ఏం పని చేయలేదు. ఇంక ఈరోజైతే కొంచెం హెల్తు సరిపోయింది. ఇంకిప్పుడైతే మందు నీళ్ళు పోసుకుంటే ఈ విధంగా అయితే పేపర్ అయితే తార్పాలైతే పట్టుకున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు మేము కొడుతున్నది ఎర్రగడ్డ చేనుకి గడ్డి మందన్నమాట. ఇంక దిగవకే మా మామయ్య వాళ్ళది క్యారెట్ చేనయితే ఉన్నది. ఇంక క్యారెట్ చేనుకైతే అస్సలు పడొద్దు. ఇంక అందుకని చెప్పేసి ఈ విధంగా తార్పాలైతే పట్టుకొని మందయితే కొట్టేసుకున్నామండి. ఇంకైతే అదిగోండి మందు కొట్టడం గూడా అయితే కంప్లీట్ అయిపోయింది. మందు కొట్టేసుకొని ఇంటికి గూడా అయితే బయలుదేరిపోయినాము. ఇంటికి రాగానే భోజనం చేసేసి దూళ్ళని, వాటిని, వీటిని అన్నిటిని కట్టేసేసి వాటికి మేతలు అన్నీ ఏసేసి అదిగోండి ఇంక బోకలు కడగడం అయితే స్టార్ట్ పెట్టేసినా. అంటే ఈ టైంలోనే కడుగుతానా, ఆ టైంలోనే కడుగుతానా అని ఏముండదు. ఎప్పుడు ఫ్రీ టైమ్ ఉంటే అప్పుడైతే కడిగేసుకుంటానన్నమాట. అంటే నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని కాదు కదా! ఇంటి దగ్గరుంటే ఆ టైంలోనే చేయాలి, ఈ టైంలో చేయాలి అని చెప్పేసి ఒక టైమ్ టేబుల్ లాగా అయితే రెడీ చేసుకునేదాన్నేమో. కాకపోతే నేను ఇంటి దగ్గరే కాదు, ఇంటి పని, వంట పని, పొలం పని అన్నీ చేసుకోవాలి కాబట్టి, ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికితే అప్పుడైతే అన్ని పనులైతే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకునేస్తానండి. ఇంకా మా అమ్మ ఈరోజు పనికి వెళ్తూ అయితే నాకైతే ఒక పని అప్పజెప్పేసిపోయింది. "బట్టలు పిండేయమ్మా, ఇంక రేపు ఫ్రైడే మళ్ళీ ఎక్కువ పడిపోతాయి. నేనొచ్చే టయానికి కరెంటుండదు. మధ్యాహ్నము 1 గంటకైతే కరెంటెళ్ళిపోతది. మళ్ళీ నీళ్లు రావు" అని చెప్పేసైతే చెప్పింది. ఇంక సరేలే అన్నట్టు బట్టలన్నీ తడిపేసి, పాతర్లన్నీ కడిగేసి, ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే బట్టలు పిండడం అయితే స్టార్ట్ పెట్టినానండి.
దోళ్ళకి మేతలు, చిదుకులు, చెత్తలు, నీళ్ళు, బోకులు, బాళ్ళు, కట్టి, కంప, చిదుకు, చెత్త ఇలా ప్రతి ఒక్కటి ఆడపిల్ల జీవితం అంటే ఇలానే ఉంటది. ఏమంటారు? ఇంక ఈ బట్టలు ఉతకడం ఏందో గానీ, బట్టలు ఉతకాలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అమ్మమ్మ అయితే ఉదయాన్నే నీళ్లు గాంచుకొని నీళ్ళైతే పోసుకునేసింది. ఇంక నేను అన్నము, కూర చేసుకుంటా ఉంటే అమ్మమ్మ అయితే స్నానం అయితే చేసేసిందనమాట. ఇంకా ఆ తర్వాత మనం చేనులో పోయి అన్ని పనులు కంప్లీట్ అయితే చేసుకొనొచ్చేసి అంటే మార్నింగ్ 8కి అయితే కరెంటొస్తది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు దగ్గర. ఇంకా పోతుపేటలో అయితే 5కి అయితే కరెంటొచ్చి 10కి అయితే ఎళ్ళిపోతది. మళ్ళీ మధ్యాహ్నము 2కి మళ్ళీ సాయంకాలం 6కి అయితే వెళ్తది. ఇక్కడైతే మా నైటు 12కొచ్చి 4కో ఏమో ఎళ్ళిపోతది మార్నింగు. మళ్ళీ 8కొచ్చి 1 అయితే కరెంట్ అయితే ఎళ్ళిపోతది. ఇంకా ఆలోపు అన్ని పనులు అయితే చక్కబెట్టుకునేసేయాలి. ఇంకా మధ్యాహ్నం మళ్ళీ అయితే చేను దగ్గరికి వెళ్ళాలి కదా! క్యారేట్ చేను దగ్గరికి గడ్డి కోసుకురావడానికి అని చెప్పేసి ఇంకైతే అన్ని పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటా ఉన్నానా. ఇంక ఇంతలోనే బట్టలన్నీ ఉతికేసి, బట్టలన్నీ పిండేసి, ఇంకా అన్నీ తాళబెట్టుకునేసి అన్నీ అయితే ఆరబెట్టేసుకుంటున్నా. ఇంకింతలోనే అయితే నాకు ముచ్చట్లు చెప్పడానికి ఒక పెద్దనాన్న, ఒక అన్న అయితే వచ్చారన్నమాట. చూడండి వాళ్ళు గూడా కనిపిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా నేను ఈ విధంగా అయితే బట్టలు ఆరబెట్టుకుంటా అంటే ఒక అన్న, ఒక పెద్దనాన్న అయితే వచ్చిండు. ఇంకా ఆ పెద్దనాన్నేమో మా అమ్మమ్మకైతే ముచ్చట్లు చెప్పుకుంటా తాంబూలం అయితే యేసుకుంటున్నారు. ఇంకొక అన్నొచ్చింది. ఎందుకు అంటే జ్యూస్ డ్రింకులు కనో లేదంటే షాప్‌కనో అయితే వచ్చారు. అదిగోండి ఈ అన్నయ్య అండి వచ్చింది. నాకైతే జరసేపయితే ముచ్చట్లు చెప్పి ఇంకైతే ఎళ్ళిపోయాడు. షాప్‌కేమో అనుకుంటా. ఇంక మా వారైతే బీగాలెత్తుకొని ఇంక షాప్ దగ్గరకైతే వెళ్ళిండు. ఏమేం తీసుకున్నాడు అంటే బిస్కెట్ ప్యాకెట్ ఇంకేం తీసుకున్నాడో అయితే నాకైతే ఐడియా లేదు. మా ఆయన చెప్పింది బిస్కెట్ ప్యాకెట్ అయితే అనేసైతే చెప్పిండు. ఇంకా బట్టలు ఆరబెట్టడం కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకైతే నెత్తి కూడా దూకోలేదు. మార్నింగ్ నుంచి ఇంకిప్పుడు నెత్తికి ఆయిల్ పెట్టి నెత్తయితే దూకుందాము అన్నట్టు ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంది అనుకుంటున్నారా? అదే. ఇంకా నా బట్టలు, అమ్మ బట్టలు, అందరి బట్టలు అయితే పిండడం అయితే నేను మీ అందరితోనూ ఎన్నెన్నో ముచ్చట్లనైతే షేర్ చేద్దాం అనుకుంటా గానీ, ఏదేదో షేర్ చేస్తానట్లుంటుందండి నా జీవితం అయితే. ఇదే అండి మళ్ళీ నా జీవితం అంటే. ఏమంటారు? మీ లైఫ్ కూడా ఇట్లనే ఉంటదా? అయితే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకిప్పుడు కొద్దిసేపు అలా టీవీ ముందర కూర్చున్నానో లేదో ఇంకింతలోనే అయితే కరెంటొచ్చేస్తది. మనం అర్జెంట్‌గా మన క్యారేట్ చేను దగ్గరికి వెళ్ళాలి అన్నారా, ఇంక వెంటనే అయితే నెత్తికైతే ఆయిల్ పెట్టి నెత్తి దూకోవడం అయితే స్టార్ట్ చేషినా. ఇంకా మార్నింగు 4 ముద్దలే అయితే చేసినానన్నమాట రాగి సంగటి. ఇంకా ఈ ఆఫ్టర్‌నూన్‌కి అన్నమైతే లేదు. నేను బట్టలు పిండుకుంటా అంటే మా ఆయనైతే అన్నానికైతే పెట్టేసిండు. ఇంక అన్నమైతే అయిపోయింది. ఇంకైతే అన్నం తినేద్దాము, వెళ్ళిపోదాము అనేసన్నాడు. నువ్వు సరేలే నువ్వు తినేసేయి నాకైతే వద్దు అన్నట్టు నేనైతే అన్నం అయితే తినలేదండి. ఇంకైతే తల అయితే దూకునేసి ముడైతే పెట్టుకునేస్తున్నా. ఇంకా బయట ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అంటే ఈ విధంగానే అయితే ముడి పెట్టుకుంటారు. నాకు ఈ విధంగా ముడి పెట్టుకోవడం అంటేనే ఇష్టము. కాకపోతే మొన్న తిరుమలకైతే వెళ్ళినానన్నమాట. అక్కడ అయితే హెయిర్ కటింగ్ అయితే చేపించుకున్నా. ఇవి ముడికి అందుతాయా, అందవా అన్నట్టు యేసుకుంటున్నా. కాకపోతే పర్లేదు చక్కగానే వచ్చింది. ఈ విధంగా యేసుకుంటే ఏంది అంటే హెయిరు అంటే చిట్లిపోకుండా అయితే ఉంటది అనేసి మా అభిప్రాయము. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే యేసుకుంటున్నా. ఇంకా అదిగోండి మన చేను దగ్గరికి బయలుదేరే టైం అయితే అయిపోయింది. ఇంకా దూళ్ళకి మేతలుగా వేసేసి మార్నింగ్ అయితే నీళ్ళు తాపేసినాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నీళ్ళు అయితే తాపట్లేదు. ఇంకా ఒకటేసారి ఈవినింగ్ అయితే తాపుకుంటామండి. ఇంకా అదిగోండి మన క్యారెట్ చేను దగ్గరికి అయితే బయలుదేరిపోయినాం. అసలు క్యారెట్ చేను దగ్గరికి వచ్చే టైంలోనే జల్లులు అయితే పడ్డాయి. ఇంకా మిరపకాయలు మిద్ది మీదనే ఉన్నాయి. ఇప్పుడే ఆరబోసినాం. జస్ట్ ఇప్పుడు పోసినాం. మళ్ళీ అప్పుడే వెంటనే వాన వచ్చేస్తుంది అని టకటక అయితే మనము అన్ని మిరపకాయలన్నీ అయితే తెచ్చి ఇంట్లోకైతే పెట్టేసుకొని ఇంకా క్యారెట్ చేను దగ్గరకైతే వచ్చేసాము. క్యారెట్‌లో చెత్త తీయడం గూడా అంటే కసువు కూడా కొంచెం అయితే పెరికేసినాము. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చింది. అవును నేను మన ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయాలి కదా! నేను ఏం పని చేసినానో అన్నట్టు ఇంక అప్పుడైతే మళ్ళీ అయితే క్లిప్ తీసుకుంటున్నానండి. చూస్తున్నారా? అంతా ఇదే ఉంది. అటికి మామిడాకు అంటారు గదా! మేమైతే పాయలాకు అంటాము. మదారాకు మదారాకు, ఎర్ర మదారాకు, తెల్ల మదారాకు అని చెప్పేసి 2 రకాలైతే ఉంటాయి. ఇంక అంతా అదే ఉందండి బాబోయ్! ఇంకైతే అంతా అయితే పెరికి మోపుకేసుకుందాము అన్నట్టు అయితే పెరుక్కున్నాము. ఇంతలోనే మా ఆయన అయితే క్యారెట్ చేనులో క్యారెట్ అయితే పెరుకున్నాడు. ఇంకా క్యారెట్ అయితే తినుకుంటా ఉన్నాను. ఇంకొక క్యారెట్ అయితే పెరకడానికైతే ప్రయత్నిస్తున్నాడు. అస్సలు తేమ లేదు. ఊరికే ఇరిగిపోతదేమో పెరకద్దు నాన్న అంటే, లేదు పెరుకుతాను అని చెప్పేసి ఇంక కొడిల మొక్క అయితే అడిగిండా. ఇంకైతే కొడిల మొక్క అయితే ఇచ్చినానండి. గడ్డ అయితే అస్సలు ఊరలేదు. ఎందుకు ఏమి అనేది అస్సలైతే తెలియట్లేదులే గానీ
అంటే నీళ్ళ తేమ ఎక్కువేస్తే పగిర్లంతా చచ్చిపోతున్నాయి. నీళ్ళు లేకపోతే ఈ విధంగా అయిపోతుంది. అస్సలు ఈ క్యారెట్‌లో అనుభవం అనేదే లేదనుకుంటా. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అయిపోతుంది. మా మామయ్య వాళ్ళదైతే మస్తుందండి తోట మాత్రం క్యారెట్ తోట. మాదెందుకు ఈ విధంగా ఉందో నాకైతే అర్థం కాలే. అది నేల ప్రభావమా? లేదంటే ఇంకేమైనా ప్రభావమా అనేదైతే అర్థం కావట్లేదులే గానీ పర్లేదు. ఒక రకంగా అయితే ఊరినాయి. ఇవరకైతే క్యారెట్ చేను అయిపోవాల్సింది. కాకపోతే ఇప్పుడు క్యారెట్‌కి ధర ఉందో లేదో ఏమో నాకైతే క్లారిటీ లేదు. ఎవ్వరు వస్తలేరన్నమాట అడగడానికి గూడా. తోట చూడడానికి గూడా అయితే ఎవరొస్తలేరు. మరి ఏం రేటుంది? ఏమి సంగతి అనేది మీకేమైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మేము గూడా తెలుసుకుంటాము. మీ పక్క ఎట్లుంది క్యారెటు ధర అని చెప్పేసి. ఇంకైతే గడ్డయితే మోపుకేసుకునేస్తున్నాము. ఇంకా ఒకటండోయ్! మా పక్క ఇప్పుడు ఎక్కువగా అయితే బీట్రూట్ ఇత్తనాలైతే పెట్టేస్తున్నారు. ఇప్పుడు బీట్రూట్ ఏం ధర ఉన్నది అనేది మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఎక్కడ జూషినా క్యారెట్ అయితే బీట్రూట్ అయితే ఇత్తనాలైతే ఇప్పుడు మస్తయితే పూడ్చేస్తున్నారు. ఇంకైతే స్ప్రింక్లర్‌లకైతే నీళ్ళు వెళ్తున్నాయి చూస్తున్నారా? స్ప్రింక్లర్‌లకైతే నీళ్ళు వేసేసి మన వేరుశనగ గింజలేసినా ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడైతే కొన్ని పైపులు లూజ్ ఉన్నాయన్నమాట. ఇంకా వాటినైతే టైట్ చేయడానికి ఈ విధంగా బట్ట అయితే పెట్టేసి ఇంకైతే కాలర్‌కి, పైప్‌కి అన్నిటికి అయితే జాయింట్ అయితే చేసుకునేసినామండి. ఇంక అన్నీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకిక్కడొచ్చేసి ఈ పైపులన్నీ బిగించేలోపు నువ్వు క్యారెట్ చేను దగ్గరికి పొయ్యి క్యారెట్ చేను దగ్గరికి నేను ఫోన్ చేస్తాను. మళ్ళీ అక్కడ గేట్ వాల్ ఆఫ్ చెయ్యి నేనిక్కడ ఆన్ చేసుకుంటా అనేసైతే జెప్పిండు. ఇంకా సరేలే అని మన క్యారెట్ చేను దగ్గరకొచ్చి కొద్దిసేపు అలా కూర్చున్నాను. తర్వాత అయితే కాలొచ్చింది ఆఫ్ చెయ్యి అని చెప్పేసి ఇంకైతే క్యారెట్ చేనులోకి నేనైతే గేట్ వాల్ ఆఫ్ చేసేసాను. ఇంకా మా ఆయనైతే ఇక్కడైతే నీళ్ళైతే వేసుకుంటున్నాడండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వర్షం వస్తుంది. ఇంకా అమ్మకైతే నెత్తి గూడా నొస్తుందంట. మేత అయితే కొయ్యలేనురా అని చెప్పింది. ఇంక సరేలే అని ఇంటికైతే వచ్చేసి అమ్మమ్మ అయితే దూళ్ళకాడ అయితే కూర్చోనిందా. ఇంకైతే ఎర్రగడ్డల చేను దగ్గరికి వెళ్ళి ఎర్రగడ్డల పగిర్లు ఎట్లున్నాయి, కసువంతా వాడిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము. కసువంతా అయితే వాడిపోయి వచ్చిందండి. అంతా చక్కగా అయితే వాడిపోయింది. ఇంకా మళ్ళీ ఎర్రగడ్డ చేనులో అయితే గడ్డి పెరకాల్సి ఉంటది. ఇంక ఇంతలోనే మేత అయితే గొయ్యాలి. టకటక అయితే మళ్ళీ మేత దగ్గరకొచ్చేసి అదిగోండి మేత అయితే కోసుకొని ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. ఇంకా మా అమ్మ అయితే ఎర్రగడ్డలు అలానే ఇవి